నెల్లూరులో వైఎస్ఆర్సీపీ నగర కార్యాలయంలో ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ డిఎస్సీ నిర్వహణ ప్రక్రియ ప్రభుత్వ నిర్ణయాలు అపాయింట్మెంట్ ఆర్డర్ కోసం 16,000 మందిని ఇబ్బంది పెట్టడంపై తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేశారు. డిఎస్సీ పేరుతో నిరుద్యోగులను మోసం చేశారు. రిజర్వేషన్ ప్రక్రియలో మోసం జరిగింది అని 22 సెషన్స్లో పరీక్షలు పెడతారా అని ప్రశ్నించారు. తప్పుల తడగ్గా డిఎస్సీ నిర్వహణ చేశారు. మెరిట్ విద్యార్థులకు అన్యాయం జరిగింది అన్నారు. ప్రమాదంపై కూటమి ప్రభుత్వం ఎంక్వైరీ జరపాలి అని, ఇసుక గ్రావెల్ అక్రమ దందాకు 7 మంది బలి కావడం బాధాకరమని అన్నారు. ఏఎస్పేట పెరుమన వద్ద జరిగిన ప్రమాదంపై కూటమి ప్రభుత్వం వెంటనే ఎంక్వైరీ జరపాలని ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రధానంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఒక మెగా డిఎస్సీని తీసుకొని వస్తామని, జాబ్ క్యాలెండర్ని ఎవ్రీ ఇయర్ రిలీజ్ చేస్తామని, సుమారుగా 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఎంత పబ్లిసిటీ చేసిందో, ప్రజలందరినీ ఎంత మోసం చేసిందో మీ అందరికి కూడా గమనిస్తూ ఉన్నారు. కొత్త ఉద్యోగాలు ఇవ్వకపోగా సుమారుగా 2,40,000 మంది వాలంటీర్లను కానీ, అలానే రేషన్ షాప్ వెహికల్స్ని తీసేయడం కానీ, అలానే గవర్నమెంట్ లిక్కర్ షాప్స్ని తీసేసిన దానివల్ల అక్కడ ఎంప్లాయ్మెంట్ కానీ, అలానే వెలుగుకు సంబంధించినటువంటి వాటిల్లో అడ్డగోలుగా చాలామందిని ఉద్యోగస్తులను తొలగించడం కానీ, అదేవిధంగా ఆప్కాస్లో అంటే అవుట్సోర్సింగ్లో పనిచేస్తున్నటువంటి కొన్ని వందల మందిని లేదా కొన్ని వేల మందిని ఈ గవర్నమెంట్కి సంబంధించినటువంటి నాయకులు వారికి నచ్చినటువంటి వారిని ఈరోజు విచ్చలవిడిగా తీసేసి నిరుద్యోగాన్ని పెంచుతూ ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో కనపడుతూ ఉంది. కొత్త ఉద్యోగాలు ఇవ్వకపోగా కొన్ని లక్షల మంది ఈరోజు నిరుద్యోగులుగా తయారైనటువంటి పరిస్థితి మన కళ్ళ ముందే ఈరోజు కనపడుతూ ఉంది. అయితే వీళ్ళు చెప్పినటువంటిది ఏంటంటే మెగా డిఎస్సీ తీసుకొని వస్తాము, సుమారుగా 50,000 పోస్టులు మేము ఫిల్ చేస్తామని చెప్పి నిరుద్యోగులందరినీ కూడా మభ్యపెట్టినటువంటి పరిస్థితి మనం చూసినాం. అయితే అధికారంలోకి వచ్చిన వెంటనే మొట్టమొదటి సంతకంగా మెగా డిఎస్సీ అని చెప్పి కేవలం 16,000 పోస్టులను మాత్రమే ఫిల్ చేసేదానికి సంతకం పెట్టడం కూడా జరిగింది. అయితే ఇదే డిఎస్సీని జగన్మోహన్ రెడ్డి గారు 2 నెలల్లోనే పూర్తి చేస్తామని చెప్పి దాన్ని డిఎస్సీ నోటిఫికేషన్ ఇస్తే, ఆ నోటిఫికేషన్ ఇంప్లిమెంట్ కాకుండా కోర్టుకు వెళ్ళి ఎలక్షన్ వస్తూ ఉందని చెప్పి ఆ నోటిఫికేషన్ ఇంప్లిమెంట్ కానివ్వకుండా చేసి వీళ్ళు జూన్లో మొట్టమొదటి సంతకం పెట్టి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారుగా 16 నెలలండి. మొట్టమొదటి సంతకం 16,000 ఉద్యోగాలకు పెట్టి 16 నెలలు పూర్తయ్యి వీళ్ళందరినీ కూడా అంటే ఈ సుమారుగా 4 లక్షల మంది దీనికి అప్లై చేస్తున్నారు. వీరందరినీ కూడా 16 చెరువుల నీళ్లు తాగించినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు కనుక టోటల్గా ప్రాసెస్ అంతా కంప్లీట్ అయింది. రేపు అపాయింట్మెంట్ ఆర్డర్స్ తీసుకోమని చెప్పి చెప్తా ఉన్నారు. ఈ ప్రక్రియలో జరిగినటువంటి మోసాలని, ఎక్కడైతే మెరిట్ స్టూడెంట్స్ ఏ విధంగా మోసపోయినారో నేను ఈరోజు ప్రజలందరికీ కూడా తెలియచేయడానికి మేము ముందుకు రావడం కూడా జరిగింది. ఎక్కడ కూడా పరీక్షల నిర్వహణలో అన్యాయం జరిగింది, అవకతవకలు జరిగినాయి. ఆ తర్వాత సెలక్షన్స్లో అదేవిధంగా జరిగినాయి. అదేవిధంగా రేపు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇస్తూ ఉంటే అపాయింట్మెంట్ ఆర్డర్స్ విషయంలో కూడా ఎంత అవమానిస్తూ ఉన్నారన్న విషయాన్ని కూడా నేను మీ దృష్టికి తీసుకురావడానికి ప్రయత్నిస్తాను. ఇక్కడ మొట్టమొదటి సంతకం జూన్ 4వ తేదీన వీళ్ళు పెట్టిన తర్వాత మళ్ళీ వీళ్ళే కోర్టుకి కేసు వేయించడం కానీ, మరలా ఇంకొకసారి టెట్ నిర్వహించాలనడం కానీ, ఇవన్నీ కూడా ప్రాసెస్ని డిలే చేయడం. దీంతో పాటుగా ఎగ్జామినేషన్ సిస్టమ్ నుండి డిఎస్సి ఎగ్జామినేషన్ సిస్టమ్ని 22 సెషన్స్ పాటు జరిపినారు. 22 సెషన్స్ అంటే మామూలుగా పక్కన తెలంగాణలో కానీ ఇటీవల బీహార్లో కూడా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి సుమారుగా 1,00,000 మంది ఉద్యోగుల్ని వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు. అందరూ కూడా సింగిల్ డేలో కంప్లీట్ చేసేసినారు ప్రాసెస్. అలాంటిది మన దగ్గర సుమారుగా 22 సెషన్ల పాటు ఎగ్జామ్స్ని సుదీర్ఘంగా నిర్వహించినారు. ఈ విధంగా నిర్వహించిన దానివల్ల మెరిట్ స్టూడెంట్స్ అంతా కూడా ఈరోజు మోసపోయినారు. మెరిట్ స్టూడెంట్స్కి అన్యాయం జరిగిందన్న విషయాన్ని కూడా నేను ప్రజల దృష్టికి తీసుకొని వస్తా ఉన్నాను. ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు జరిగినాయంటే, ఫస్ట్ పాయింట్ ఏంటంటే సిబిఎస్ఈ పిల్లకాయలకి అంటే 10th స్కూల్ ఎడ్యుకేషన్లో సిబిఎస్ఈలో చదివినటువంటి వాళ్ళకి డిఎస్సిలో ఫస్ట్ టైం డిఎస్సిలో మన స్టేట్లో ఫస్ట్ టైం వాళ్ళకి ఎలిజిబిలిటీ తీసేస్తున్నాం అని చెప్తున్నారు. అదే సిబిఎస్ఈ చదివిన వాళ్ళని టెట్ రాయించినారు. టెట్ ఎందుకు రాయిస్తారు? డిఎస్సి కోసం ముందుగా టెట్ రాసుకుంటారు. మరి టెట్ రాసి వారందరినీ కూడా ఎలిజిబిలిటీలోకి తీసుకొని తీరా డిఎస్సి రాయాలనేటప్పటికి సిబిఎస్ఈ చదివే వాళ్ళు అనర్హులు అని చెప్పినారు. ఇప్పుడు దాకా ఎక్కడా కూడా లేదు, ఏ కంట్రీలో కూడా, మన స్టేట్లో కూడా ఇప్పుడు దాకా డిఎస్సికి సిబిఎస్ఈ చదివిన వాళ్ళు అనర్హులు అని చెప్పినటువంటి పరిస్థితి ఇక్కడే కనపడుతుంది. దానికి కారణం ఏం చెప్తారు? వాళ్ళు ఫస్ట్ లాంగ్వేజ్ వచ్చి ఇంగ్లీష్లో చదువుతూ ఉన్నారు, సెకండ్ లాంగ్వేజ్ తెలుగులో చదువుతూ ఉన్నారు. కాబట్టి సిబిఎస్ఈ చదివే వాళ్ళు అనర్హులు అని చెప్పినారు. పాపం వాళ్ళు మేము టెట్ కూడా మాకు ఎలిజిబిలిటీ ఇచ్చినారు కదా,
టెట్ రాసినాము, మేమంతా కూడా ఎలిజిబుల్ అయినాము, మరి డిఎస్సికి వచ్చేటప్పటికి ఎందుకు మమ్మల్ని అంతా కూడా మీరు అనర్హులుగా ట్రీట్ చేసి డిఎస్సి రాయకుండా ఎందుకు చేస్తా ఉన్నారంటే వాళ్ళ మొర ఆలకించినటువంటి పరిస్థితి కూడా కనిపించలే. వారు ఈరోజు ఎంతో ఆశతో టెట్ రాసి చదువుకొని బిఎడ్ కానీ డిఎడ్ కానీ చదువుకొని టెట్ రాసి ఈరోజు డిఎస్సికి వాళ్ళందరినీ కూడా ఎలిజిబిలిటీలోకి తీసుకోకుండా వారందరినీ పక్కన పెడితే వారందరూ కూడా ఈరోజు ఎంత వాళ్ళ గోష్ట తగులుతా ఉంది ఈరోజు గవర్నమెంట్కి అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను. రెండో పాయింట్కి వచ్చేటప్పటికి ఇంత సుదీర్ఘ కాలం పాటు డిఎస్సిని పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చిన తర్వాత నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత కేవలం 45 రోజుల లోపల ఎగ్జామ్ పెడతామని చెప్పి డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అందరూ కూడా చెప్పినారు మీరు ఎప్పుడు నోటిఫికేషన్ ఇస్తారో తెలియదని చెప్పి మేమేదో ఉద్యోగాల్లో ఉన్నాము, ఈ రోజు నుంచి సెలవు పెట్టి చదువుకోవాలన్నా కూడా కనీసం సిలబస్ అంతా ప్రిపేర్ కావాలంటే 3 నెలల సమయం పడుతుంది, కనీసం 3 నెలల సమయం ఇచ్చి మీరు డిఎస్సి పెట్టని చెప్తే ఈ కార్పొరేట్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో మీకు సో కాల్డ్ ఇన్స్టిట్యూషన్స్, నేను వాటి పేరు కూడా చెప్పాల్సిన అవసరం లే, ఇంటర్మీడియట్ కాలేజెస్కి సంబంధించి కార్పొరేట్ ఇన్స్టిట్యూషన్స్ ఏ ఉన్నాయో ఆ ఇన్స్టిట్యూషన్స్లో వీళ్ళందరూ కూడా ఉద్యోగాలు చేసుకుంటా ఉన్నారు. ఈ ఉద్యోగాలు చేసుకునేటప్పుడు 3 నెలల సమయం కనుక వీళ్ళకి ఎగ్జామినేషన్స్ కనిపిస్తే వీరందరూ కూడా 3 నెలలు కార్పొరేట్ ఇన్స్టిట్యూషన్స్కి రాకుండా సెలవులు పెట్టి ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవుతామన్న ఆలోచనతో ఈ కార్పొరేట్ ఇన్స్టిట్యూషన్స్ గవర్నమెంట్ మీద ఒత్తిడి చేసి వారికి ఆ 3 నెలల సమయం ఇవ్వము, కేవలం 45 రోజులు మాత్రమే సమయం ఇస్తాము, ఈ 45 రోజుల లోపలే మీరు డిఎస్సికి ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్స్ రాసుకోవాలని చెప్పి సుమారుగా 4 లక్షల మంది ప్రిపేర్ అయ్యే సందర్భంలో కేవలం 45 రోజుల సమయం ఇచ్చి వారు నెత్తి నోరు కొట్టుకొని మాకు 3 నెలల సమయం అన్నా ఇవ్వండి, మేము మొత్తం సిలబస్ అంతా ప్రిపేర్ కావాలంటే మాకు 3 నెలల సమయం పడుతుంది, మేము ఎక్కడికైనా కోచింగ్ తీసుకోవడానికన్నా వెళ్ళాలన్నా కూడా మాకు ఆ సమయం కావాలని వారు ఎంత ప్రాధాయపడినా కూడా ఈ కార్పొరేట్ విద్యా సంస్థలకు లొంగి కేవలం 45 రోజుల్లో ఎగ్జామ్స్ పెట్టేసి దాన్ని పూర్తి చేయడం కూడా జరిగింది. 22 సెషన్స్లో ఎగ్జామ్స్ కూడా పెట్టినారు. అదేవిధంగా ఇంకొక ప్రధానమైనటువంటి ఇష్యూ, వీళ్ళు 22 సెషన్స్లో ఎగ్జామ్స్ పెట్టినారు. పక్కన తెలంగాణ కానీ బీహార్లో కానీ ఆఫ్లైన్లో ఒకే రోజు ఎగ్జామ్ని కంప్లీట్ చేసి వారందరికీ కూడా రిజల్ట్ కూడా ఇవ్వడం జరిగింది. మన దగ్గర 22 సెషన్స్లో ఎగ్జామ్స్ పెట్టిన దానివల్ల నార్మలైజేషన్ అనే ఒక ప్రక్రియను తీసుకొని వచ్చినారు. ఎప్పుడు కూడా మన రాష్ట్రంలో ఎన్నో డిఎస్సీలు జరిగినాయి, ఏ డిఎస్సీలో కూడా ఎలాంటి ప్రాసెస్ లేదు. ఈ నార్మలైజేషన్ ప్రాసెస్ వల్ల ఎంత అన్యాయం జరిగిందన్నది నేను మీ దృష్టికి తీసుకొని వస్తా ఉన్నాను. నార్మలైజేషన్ ప్రాసెస్ అంటే డిఫరెంట్ సెషన్స్లో ఎగ్జామ్స్ జరుగుతూ ఉంటాయి. ఒక సెషన్స్లో యావరేజ్ మార్క్స్ తగ్గొచ్చు, ఇంకొక సెషన్లో యావరేజ్ మార్క్స్ పెరగచ్చు, వేరే పేపర్లు ఇస్తాయి. దానికి ఏం చేసినారంటే తక్కువ యావరేజ్ వచ్చినప్పుడు ఈ పేపర్ కష్టంగా ఉంటుంది, అందుకని యావరేజ్ మార్క్స్ తగ్గినాయని చెప్పి వాళ్ళ ఇష్ట ప్రకారం వీళ్ళకి మార్కులు గవర్నమెంట్ పెంచేసింది. కానీ యాక్చువల్గా యావరేజ్ మార్క్స్ ఎందుకు తగ్గినాయి అంటే కొన్ని సెషన్స్లో కొన్ని దగ్గరలో అంటే తమిళనాడులో ఉన్నటువంటి వాళ్ళు కానీ, అదేవిధంగా కర్ణాటకలో ఉన్నటువంటి వాళ్ళు కానీ, ఒరిస్సాలో ఉంటున్నటువంటి వాళ్ళు కానీ, మహారాష్ట్రలో ఉన్నటువంటి వాళ్ళు కానీ వారందరూ కూడా మన స్టేట్లో బార్డర్ డిస్ట్రిక్ట్స్లోకి వచ్చి ఊరికి అటెంప్ట్ చేయడం అంటే డిఎస్సి అక్కడ కూడా వెళ్ళి మేము డిఎస్సి అటెంప్ట్ చేస్తాం మాకు ఒక ఎక్స్పీరియన్స్ వస్తుందన్న ఉద్దేశంతో వారందరూ కూడా అప్లై చేసినారు. చుట్టుపక్కల ఉండే ఉర్దూ మీడియా వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా అక్కడ అప్లై చేసిన సెషన్స్లో వాళ్ళు కనుక పడితే వాళ్ళు ఏదో నార్మల్గా ప్రిపేర్ కావడం. ఇంకొకటి కూడా ఇంగ్లీష్ మీడియం చదువుతున్న వాళ్ళందరినీ కూడా ఒకే సెషన్స్లో వేసినటువంటి పరిస్థితి ఉంది. వారందరూ కూడా ఎక్కడో ఒక దగ్గర సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసుకుంటా కేవలం వస్తే వస్తుంది పోతే పొద్దులే అని చెప్పి ఆ ఇంగ్లీష్ మీడియం చదివిన వాళ్ళంతా కూడా వచ్చి రాస్తే వాళ్ళు చదివిన వాళ్ళు కానీ వీరందరికీ కూడా ఏ సెషన్స్లో అయితే పడ్డారో ఆ సెషన్స్లో యావరేజ్ మార్క్స్ తగ్గిపోయినాయి. ఆ సెషన్స్లో యావరేజ్ మార్క్స్ తగ్గిన దానివల్ల ఆ సెషన్స్లో జరిగినటువంటి వాళ్ళకి పేపర్ కష్టంగా వచ్చిందని భావించి ఆ సెషన్స్లో ఉండే వాళ్ళకి సుమారుగా 4.7 మార్కుల దాకా కూడా వాళ్ళకి పెంచి ఎక్స్ట్రాగా ఒక్కొక్కరికి యాడ్ చేసినారు. ఆ సెషన్స్లో ఉండే వాళ్ళకి మార్కులు అన్నీ కూడా అదనంగా వచ్చిన దానివల్ల ఎక్కడైతే కష్టపడి చదువుకున్నారో కష్టపడి పరీక్షలు రాసినారో అక్కడ వచ్చినటువంటి వాళ్ళకి ఏ మార్కులు పెంచల. సో వాళ్ళు అన్యాయం అయిపోయినారు. ఈరోజు కొన్ని సెషన్స్లో మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. 1/7/2025 మార్నింగ్ సెషన్లో చదివే వాళ్ళకి 0.75 మార్క్స్ యాడ్ చేసినారు ఈ నార్మలైజేషన్ ప్రాసెస్లో. అదే 1/7/2025 మధ్యాహ్నం సెషన్లో రాసిన వాళ్ళకి 4.75 మార్క్స్ యాడ్ చేసినారు. అంటే ఇక్కడ 4 మార్కులు ఆ సెషన్స్లో రాసిన వాళ్ళందరికీ యాడ్ అయిపోయినాయి. ఇట్లా ఈ సెషన్స్లో ఉండే వాళ్ళందరికీ మ్యాక్సిమం ఎక్కడెక్కడైతే ఆ ఇతర స్టేట్స్లో నుంచి రాసినారో వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళందరికీ అక్కడ ఉద్యోగాలు వచ్చినాయి. అదేవిధంగా ఇంకొక సెషన్ కూడా 13/6/2025 తేదీన సెకండ్ షిఫ్ట్లో రాసినటువంటి వాళ్ళకి 4.25 మార్క్స్ యాడ్ చేసినారు. కొన్ని సెషన్స్లో ఏమో 0.5 0.75, కొన్ని సెషన్స్లో ఏమో 4.25 4.75 ఇలా యాడ్ చేసిన దానివల్ల ఏవైతే హయ్యర్ మార్క్స్ యాడ్ చేసినారో ఆ సెషన్స్లో ఉండే వాళ్ళకే మొత్తం ఉద్యోగాలు వచ్చినాయి.
అలా కాకుండా కష్టపడి మంచి మార్కులు తెచ్చుకొని మిగతా వాటిల్లో యావరేజ్ ఎక్కువ వచ్చేసింది వాళ్ళకన్న ఉద్దేశంతో అక్కడ మార్క్స్ యాడ్ చేయకపోవడం వల్ల ఈ నార్మలైజేషన్ ప్రాసెస్లో వారందరికీ కూడా మార్కులు యాడ్ కాకపోవడం వల్ల ఉద్యోగాలు రాని పరిస్థితి ఈరోజు మనం చూస్తా ఉన్నాం. నేను మీకు ఒక విషయం తెలియజేస్తా ఉన్నాను. కేవలం 4 లక్షల మంది డిఎస్సీలో ఎగ్జామ్ రాస్తున్నారు, 16,000 మంది ఉద్యోగాలు మాత్రమే ఉన్నాయి. ఒక్కసారి మీరు జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లోకి వెళ్ళండి. 2019లో 20 లక్షల మంది సచివాలయ ఉద్యోగాల కోసం రాసినారు. ఇక్కడ రాసింది 4 లక్షల మంది అయితే అక్కడ 20 లక్షల మంది ఉద్యోగాల కోసం రాసినారు. ఇక్కడ కేవలం 16,000 ఉద్యోగాలు ఉంటే అక్కడ 1,37,000 ఉద్యోగాలను ఫిల్ చేసినారు. 20 లక్షల మంది రాసి 1,37,000 ఉద్యోగాలను ఫిల్ చేసేటప్పుడు సింగిల్ డే ఎగ్జామ్ పెట్టి ఆఫ్లైన్లో ఎగ్జామ్ పెట్టి మొత్తం ప్రాసెస్ను కూడా 1 నెల ప్రిపరేషన్ కోసం ఇచ్చినారు. 1 నెలలో ప్రాసెస్ కంప్లీట్ చేసి 2 months లోపల 20 లక్షల మంది రాసినటువంటి అన్ఎంప్లాయీస్ అందరిలో నుంచి కూడా 1,37,000 ఉద్యోగాల్ని ఎక్కడా కూడా చిన్న డిస్టర్బెన్స్ లేకుండా, ఏ ఒక్కరికి అన్యాయం జరగకుండా, అవకతవకలు జరగకుండా ప్రాసెస్ని కంప్లీట్ చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ అయితే మీరు కేవలం 4 లక్షలు 3.5 లక్షల మంది 4 లక్షల మధ్యలో మాత్రమే పరీక్షలు రాసి కేవలం 16,000 మంది ఉద్యోగాలను ఫిల్ చేయడానికి మీరు 22 సెషన్స్లో ఎగ్జామ్స్ పెట్టి ఒక నార్మలైజేషన్ ప్రాసెస్ తీసుకొని వచ్చి మీకు ఇష్టం వచ్చినటువంటి సెషన్స్ లో మార్కులు యాడ్ చేసి ఆ సెషన్స్ లో ఉండే వాళ్ళకి మాత్రమే ఉద్యోగాలు ఇస్తే ఇది ఏ విధమైనటువంటి పారదర్శకత ఉంది? మీరు ఒక్కసారి ఆలోచించండి. ఇంత ఘోరమైనటువంటి ప్రాసెస్, నార్మలైజేషన్ ప్రాసెస్ మన రాష్ట్రంలో ఎప్పుడైనా జరిగిందా? దానికి కృష్ణారెడ్డి గారి కన్వీనర్ ఒక మాట చెప్తారు, ఇది ఇంటర్నేషనల్ ప్రాసెస్, అందుకని నార్మలైజేషన్ తీసుకొని వచ్చినామంటారు. అసలు నార్మలైజేషన్ అనేది ఇంటర్నేషనల్ ప్రాసెస్ అయితే అసలు డిఎస్సి అంటే ఏంటయ్యా? డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ, డిస్ట్రిక్ట్ లెవెల్ ఎగ్జామ్ ఇది. ఒక డిస్ట్రిక్ట్ వారీగా జరిగేటువంటి దాన్ని మీరు నేషనల్ లెవెల్ తీసుకొని వచ్చి ఇక్కడ మేము ఇంప్లిమెంట్ చేస్తామంటే మీకు ఇంకొక విషయం కూడా తీసుకొని వస్తామన్నా, పీజీ నీట్ ఉంటుంది. అంటే మెడిసిన్ చేరడానికి పోస్ట్ గ్రాడ్యుయేషన్లో కూడా ఇలానే డిఫరెంట్ సెషన్స్లో పెట్టి అక్కడ యావరేజెస్ని తీసుకునే పరిస్థితి కనపడతా ఉన్నప్పుడు సుప్రీంకోర్టుకు వాళ్ళు వెళ్తే ఈ సంవత్సరం అలా చెయ్యొద్దు, దీనివల్ల ప్రతిభ కలిగినటువంటి విద్యార్థులందరూ కూడా నష్టపోతా ఉన్నారు, మీరు సింగిల్ డేలోనే కంప్లీట్ చేయండి అంటే వాళ్ళు 3 months ఎగ్జామ్స్ను పోస్ట్ పోన్ చేసుకొని సింగిల్ డేలోనే ఎగ్జామ్స్ కంప్లీట్ చేసి దాని రిజల్ట్ ఇచ్చి దాని ప్రాసెస్ తీసుకుని వెళ్తా ఉన్నారు. మరి అలా నేషనల్ లెవెల్లో జరిగేటువంటి పీజీ నీట్ ఎగ్జామ్ని కూడా ఇలా సెషన్ల వారీగా జరగకుండా చేసినప్పుడు మీరు డిస్ట్రిక్ట్ లెవెల్లో జరగాల్సినటువంటి ఒక సెలక్షన్ కమిటీకి సంబంధించినటువంటి ఎగ్జామ్ డిఎస్సి ఎగ్జామ్ని మీరు నార్మలైజేషన్ అని చెప్పి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఇంటర్నేషనల్ లెవెల్లో అని చెప్పి ఇప్పుడు ఉన్నటువంటి పిల్లకాయలకి తీవ్రమైనటువంటి అన్యాయం చేసినటువంటి పరిస్థితి రోజు మీరు చూస్తూ ఉన్నారు. రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు లేదో, ప్రతి ఒక్క దాంట్లో కూడా పబ్లిసిటీ. నేను మీకు ఇప్పుడు ప్రధానమైనటువంటి ఒక విషయం తీసుకొని వస్తా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారు ఈ పబ్లిసిటీకి ఎంత ప్రయారిటీ ఇస్తా ఉన్నారంటే, పుష్కరాలు జరిగితే కూడా పబ్లిసిటీ, కొన్ని 100 మంది చచ్చిపోయినా పర్వాలా, పెన్షన్లు ఇచ్చినా కూడా పబ్లిసిటీ. సుమారుగా ఎప్పటికి 16 నెలల నుంచి పెన్షన్స్ ఇస్తా ఉన్నారు. ప్రతి ఇంటికి 20 మంది 25 మంది వెళ్ళి వాళ్ళకి పెన్షన్స్ ఇచ్చి దాన్ని ఫోటోలు వీడియోలు తీసుకొని వీళ్ళేదో వీళ్ళ సొంత డబ్బులు ఇచ్చినట్టుగా దాన్ని పబ్లిసిటీ చేసుకుంటారు. ఒక నాయి బ్రాహ్మణుడికి కనుక ఒక 2 సెంట్ల స్థలం ఇస్తే దానికి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి దాన్ని ఒక షూట్ చేసి దాన్ని ఒక ఈవెంట్ లాగా చేసి దాన్ని పబ్లిసిటీ చేసుకుంటారు. ఇవన్నీ కూడా ఎంత అసహ్యంగా ఉన్నాయంటే, ఇప్పుడు ప్రధానంగా డిఎస్సికి సంబంధించి సుమారుగా 16,000 ఉద్యోగాలు కనుక మీరు ఫిలప్ చేస్తే నిన్నటి రోజున దానికి సంబంధించినటువంటి ప్రాసెస్ పూర్తి చేస్తే ఆ 16,000 మందికి మీరు ఏం చేయాలా? ఎప్పుడు కూడా దేశంలో ఎక్కడైనా ఏ రాష్ట్రంలోనైనా కూడా, మన రాష్ట్రంలో కూడా ఇంతకు ముందైనా ఏ విధంగా జరుగుతుంది ప్రాసెస్? ఆ డిఎస్సిలో సెలెక్ట్ అయిన వారికి ఆ డిఈఓ ఆఫీస్లో వాళ్ళందరికీ అపాయింట్మెంట్ అడ్రస్ ఇస్తే వాళ్ళు వెళ్ళి స్కూల్లో జాయిన్ అయ్యే పరిస్థితి ఉంటుంది. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తా ఉన్నారో తెలుసా? ఈ రేపటి రోజున అంటే ఎల్లుండి ఆయన తాడేపల్లిలో వీళ్ళందరికీ కూడా స్టేట్లో ఉన్నటువంటి 16,000 మందికి ఆయన అక్కడ అపాయింట్మెంట్ అడ్రస్ ఇస్తారంట. దానికోసం ఏం చేస్తున్నారు? ఈ రోజు అందరికీ కూడా ఒక మెసేజ్ అన్నది పెట్టినారు. ప్రతి డిఎస్సిలో ఎలిజిబుల్ అయిన వాళ్ళందరికీ కూడా, సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ కూడా ఏమనుంది, నెల్లూరు జిల్లాలో ఉండే వాళ్ళందరూ కూడా సెలెక్ట్ అయిన వాళ్ళంతా గొలగముడికి రావాలంట ఈరోజు సాయంత్రానికి. అక్కడికి వస్తే అక్కడ నైట్ హాల్ట్ అక్కడే ఉండాలంట. ఏమని రాసినారు? రేపు అనగా 18/9/2025 గురువారం అందరూ 4 గంటలకి గొలగముడి ఆశ్రమానికి హాజరు కావాలా. మహిళలు వారికి తోడుగా ఒకరిని మాత్రమే తీసుకొచ్చుకోవాలా. రాత్రి అక్కడ బస చేయాలా. రాత్రి బస చేయడానికి అవసరమైన దిండు దుప్పటి మందులు మీరు తెచ్చుకోవాలా. 19వ తేదీ శుక్రవారం ఉదయాన్నే టిఫిన్ పెట్టి ఆ నుంచి తాడేపల్లికి తీసుకెళ్తాం. డిఈఓ గారు ఏర్పాటు చేసిన బస్సులోనే గౌరవ సీఎం గారి సభకు మీరు చేరుకోవాల్సి ఉంటుంది. అక్కడ మీకు ఆర్డర్ కాపీలు ఇవ్వబడతాయి. పిదప అదే బస్సులో
శుక్రవారం సాయంత్రం కానీ లేదనుకుంటే శనివారం కానీ తీసుకొని వచ్చి మిమ్మల్ని నిలకడ వదిలిపెడతాం. మహిళా అభ్యర్థులైతే వారి వెంట ఒక్కరు వచ్చే పని అయితే ఆ ఒక్కరి యొక్క ఫోటో, ఆధార్ కార్డు, రిలేషన్ డిక్లరేషన్స్ ఇవన్నీ తీసుకొని మీరు గొలగముడికి రావాలా, అక్కడ మీకు ఎంట్రీ అడ్మిషన్స్ ఇస్తామని చెప్పి ఈ విధంగా రాష్ట్రంలో ఉండేటువంటి ప్రతి జిల్లాలో ఉండేటువంటి 16,000 మందిని మీరు తాడేపల్లికి తీసుకొని వచ్చి ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా మేము అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇస్తామంటే ఎంతమందికి ఇస్తారు ముఖ్యమంత్రి గారు? ఒక 10 మందికి ఇస్తారు. మిగతా 15,000 మంది ఏం చేయాలా? గొర్రెల్లాగా వాళ్ళు అక్కడ కూర్చొని సాయంత్రం దాకా మీరు ఇచ్చే అపాయింట్మెంట్ ఆర్డర్లు తీసుకోలేక, సీఎం గారి దగ్గర తీసుకోలేక, ఎవరో ఒకరికి అక్కడ సాయంత్రం పూట పొద్దుపోయిన తర్వాత ఇచ్చిన తర్వాత ఆ అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకొని మళ్ళా నైట్ అక్కడే పడుకొని ఉదయం లేసి 3 రోజుల తర్వాత నెల్లూరుకు రావాలా. ఏమండి, మహిళలు ఉన్నారు, గర్భిణీలు ఉంటారు, రకరకాల వ్యాధిగ్రస్తులు కూడా ఉంటారు. వీరందరినీ కూడా మీరు స్టేట్ వైడ్ గా ఉండే వారందరినీ 16 ఎల్లుండి అక్కడికి తాడేపల్లికి రమ్మని చెప్పి అక్కడ మాత్రమే మీకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇస్తామంటే దేశంలో కాదు ఎప్పుడు ఎక్కడా కూడా ఈ ప్రాసెస్ జరగదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో ఇచ్చినారు ఉద్యోగాలన్నీ కూడా, ఎక్కడ కూడా ఇటువంటి ప్రాసెస్ లేదు. కేవలం దేశంలో 2 సందర్భాల్లోనే ఇలా జరిగింది. ఎప్పుడు జరిగిందో తెలుసా? 2014 డిఎస్సిలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఇదే పద్ధతిని అవలంబించినారు. ఆ రోజు చుక్కలు కనపడ్డాయి ప్రతి మహిళకు కూడా. మళ్ళా 2025 డిఎస్సిలో మళ్ళీ ఈ రోజు ఇదే ప్రాసెస్ని తీసుకొచ్చినారు. ఈ 2 సందర్భాల్లో తప్ప నాకు తెలిసి దేశంలో ఇటువంటి సిస్టమ్ని ఫాలో అయ్యే వాళ్ళు ఎవరు కూడా ఉండుండరు. సో అట్లా మీరు ఎవరు, మీకేం హక్కు ఉంది? ఏ విధంగా మీరు వీళ్ళందరినీ కూడా కేవలం 16,000 ఉద్యోగాలు ఇచ్చి వారందరినీ కూడా తాడేపల్లికి రమ్మని చెప్పి అక్కడ నా చేతుల మీదుగానే మీరు అపాయింట్మెంట్ ఆర్డర్స్ తీసుకోవాలని మీరు ఇచ్చే ఒక 10-15 అపాయింట్మెంట్ ఆర్డర్స్ కోసం వీరందరూ కూడా 3 రోజుల పాటు మహిళలందరూ కూడా అక్కడ ఉండాలంటే ఈ మెసేజ్ని పెట్టి వారందరినీ కూడా ఇబ్బంది పెడతామన్న పరిస్థితి మీరు ఈరోజు తీసుకొని వస్తే ఇది ఇంతకంటే అవమానం ఇంకోటి ఉందా? వాళ్ళేమి గవర్నమెంట్ ఉద్యోగం కోసం వాళ్ళందరూ కూడా కష్టపడి చదివి ఉద్యోగాలు తెచ్చుకున్నారు. అంతేగాని వాళ్ళు అవమానపడాలని కాదు. వారు ఈ విధంగా మీ చేత మీ మెహర్బానీ కోసం వారు ఈరోజు అష్ట కష్టాలు అవమానపడే పరిస్థితిని మీరు తీసుకొని వస్తూ ఉంటే దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలా అన్నది మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలా. మీకు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పనులు 137,000 ఉద్యోగాలని సింగిల్ డే ఇస్తే 3వ కంటకు తెలియకుండా అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చినారు. ఎక్కడ చిన్న అలిగేషన్ లేదు. డిఎస్సిలోనే తీసుకుందాం. జగన్మోహన్ రెడ్డి గారు డిఎస్సి ఇవ్వలేదంటారు. మీరు చేసిన పాపాలన్నింటినీ కడుక్కోవడానికే జగన్మోహన్ రెడ్డి గారికి సమయం గడిచిపోయింది. మీరు 98 డిఎస్సి అంటే 25 సంవత్సరాల క్రితం మీరు డిఎస్సి వేసి ఇదే విధంగా అక్కడ సుమారుగా 4,059 మందికి ఆ రోజు అర్హులైన వారందరికీ ఉద్యోగాలు ఇవ్వకుండా మీరు వదిలేస్తే వారందరికీ కూడా 98 డిఎస్సి వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు 25 సంవత్సరాల తర్వాత ఆ 4,059 మందికి ఉద్యోగాలు ఇచ్చినా కూడా ఎక్కడ కూడా ఆయన వాళ్ళందరినీ పిలిపించి సెలబ్రేట్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా చూడం. అందరికీ ఉద్యోగాలు ఇచ్చినారు. మీరు దిగిపోయే ముందు 2018 డిఎస్సి వేసి సుమారుగా 6,954 ఉద్యోగాలకి మీరు నోటిఫికేషన్ ఇచ్చి వారందరికీ కూడా ఉద్యోగాలు ఇవ్వకుండా మీరు వెళ్ళిపోయిన పరిస్థితి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ 2018 డిఎస్సిలో ఉన్నటువంటి 6,954 మందికి కూడా అందరికీ సెలక్షన్స్ పూర్తి చేసి అపాయింట్మెంట్ ఆర్డర్స్ గుర్తు చప్పుడు లేకుండా ఇచ్చినారు. దానికి ముందు మీరు 2014 డిఎస్సిలో మొత్తం తాడేపల్లికి పిలిపించుకొని దాన్ని పబ్లిసిటీ చేసుకొని ఆ పబ్లిసిటీని 4-5 రోజుల పాటు మీరు దాన్ని అన్ని కూడా టెలికాస్ట్ చేసుకున్నటువంటి పరిస్థితి ఉంటే 2018 డిఎస్సి 98 డిఎస్సిలో మీరు వదిలేసిన వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చిన 2018 డిఎస్సిలో మీరు వదిలేసిన వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కూడా పబ్లిసిటీ కోసం పోలే. అలానే 2008 డిఎస్సిలో కూడా 15 సంవత్సరాల క్రితం జరిగినటువంటి డిఎస్సిలో సుమారుగా 2,193 మంది ఆ రోజు అర్హులైన వారందరికీ కూడా ఉద్యోగాలు రాకపోయినా కూడా వారందరికీ కూడా 15 సంవత్సరాల తర్వాత ఉద్యోగాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినారు. అలానే 2019 స్పెషల్ డిఎస్సి వేసినా కూడా కేజీబీ వాళ్ళ కోసం ప్రత్యేకంగా రిక్రూట్మెంట్ జరిపినా కూడా ఎక్కడా కూడా వాటన్నింటినీ కూడా ప్రాసెస్ని సిస్టమేటిక్గా కంప్లీట్ చేసి వారందరికీ ఇంటి దగ్గరికే డిఎస్సి కంప్లీట్ చేసి ఉద్యోగాలు ఇచ్చినటువంటి పరిస్థితిని మనం చూస్తే చంద్రబాబు నాయుడు గారు దీన్ని 16 నెలలు ఆయన సొంత ఉద్యోగాలు ప్రాసెస్ అంతా కూడా తప్పుదారి పట్టించి ఈరోజు వారందరినీ కూడా తాడేపల్లికి వచ్చి ఇబ్బందులు పెడతా ఉన్నారంటే దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలన్నది మీరు ఒకసారి చూడాలి. జగన్మోహన్ రెడ్డి గారిని ప్రధానంగా చాలా మంది అంటారు పేదవారికి సహాయం చేస్తున్నారు, ఉద్యోగాల విషయంలో సరిగ్గా ఇవ్వలేదని చాలా కొంతమంది అంటారు. నేను ఒకటి చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారి టైంలో జరిగినటువంటి ఉద్యోగాలు భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా మన రాష్ట్రంలో కూడా చరిత్రలో ఎప్పుడూ లేనన్ని ఉద్యోగాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. మేము చెప్పుకోలేకపోయినాం. అది మా దురదృష్టం అని చెప్పుకోవాలా. చంద్రబాబు నాయుడు గారు 2019-24లో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినారు? ప్రభుత్వ ఉద్యోగాలు కేవలం 32,108 ఉద్యోగాలు ఇచ్చారు.
అదే జగన్మోహన్ రెడ్డి గారు 2019-24 మధ్యలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? 6,48,087 ఉద్యోగాలు ఇచ్చారు. 6,48,087 ఉద్యోగాలు. దీంట్లో రెగ్యులర్ ఉద్యోగాలు 2,31,103 ఉద్యోగాలు అయితే, కాంట్రాక్ట్ ఉద్యోగాలు 43,923 అయితే, అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు వచ్చి 3,73,161 ఉద్యోగాలు. ఇన్ని ఉద్యోగాలు మనము జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లో ఇచ్చినా కూడా ఏం పబ్లిసిటీ చేసుకోలే. వారందరినీ కూడా సగర్వంగా గౌరవంగా చూసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేటప్పటికి 3,97,000 ఉద్యోగస్తులు మాత్రమే గవర్నమెంట్ సెక్టార్లో ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క టర్మ్లోనే 6 లక్షల చిల్లర ఉద్యోగాలను తీసుకొచ్చినటువంటి పరిస్థితిని మనం చూసినాం. ఇటువంటి ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పరిపాలనని ఎక్కడైనా చూసినామా? అన్ని ఉద్యోగాలు ఫిల్ చేసినా కూడా ఎక్కడైనా పబ్లిసిటీకి వెళ్ళామా? ఎక్కడైనా ఈ విధంగా అందరినీ ఒక దగ్గరికి రమ్మని చెప్పి ఇటువంటి ప్రక్రియ చేసినటువంటి పరిస్థితి మనం ఏ రోజు కూడా ఎప్పుడు కూడా చూడాల. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఇంకొక నేను ప్రధానమైనటువంటి ఇష్యూని మీ దృష్టికి తీసుకొని వస్తాను. అదేంటంటే రిజర్వేషన్స్లో పక్కా మోసం జరిగింది. రిజర్వేషన్ ప్రక్రియలో ఇది అందరూ కూడా గమనించాల. నాకు తెలిసిన సమాచారం ప్రకారం ఎగ్జాంపుల్ కూడా ఇస్తాను. సోషల్ స్టడీస్కి సంబంధించి స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాలలో ఒక ఎస్సీ విద్యార్థి నరసింహరావు అనే విద్యార్థికి 70.3 మార్కులు వచ్చిన 70.3 మార్కులు వచ్చినా కూడా అబ్బాయికి ఉద్యోగం రాలే. అదే ఓసీకి వచ్చేటప్పటికి నేను అబ్బాయి పేరు చెప్పట్లేదు, 67 మార్కులు వచ్చినా కూడా అబ్బాయికి ఉద్యోగం వచ్చింది సోషల్ స్టడీస్లో. ఏ విధంగా మీరు పారదర్శకతతో వెళ్తా ఉన్నారు? ఈ హిడెన్ అజెండా ఏంటి? ఎందుకు ఈ విధంగా మోసం జరుగుతూ ఉంది? మొత్తం ఎగ్జామినేషన్ సిస్టంలో తప్పులు జరిగినాయి, సెషన్ నార్మలైజేషన్ ప్రాసెస్లో భయంకరమైనటువంటి తప్పులు జరిగినాయి, అదేవిధంగా రిజర్వేషన్స్లో తప్పులు జరిగినాయి. ఇన్ని తప్పు తడకలతో మీరు డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి కేవలం 16,000 ఉద్యోగాల కోసం ఇంత ఇబ్బందులకు గురి చేసి రేపటి రోజున మీరు పండగ చేసుకోవడానికి వీరందరినీ కూడా తాడేపల్లికి రమ్మంటా ఉన్నారంటే వాళ్ళ బాధను అర్థం చేసుకోవాలి. మేము ఒకటే వైఎస్ఆర్సీపీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీరు పారదర్శకంగా ఏదైతే ఈరోజు చాలామంది మెరిట్ స్టూడెంట్స్ అందరూ కూడా ఉద్యోగం రాక ఇబ్బంది పడుతూ ఉన్నారో అటువంటి వారందరినీ కూడా అర్హులైన వారందరికీ కూడా ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. వారందరి తరఫున కూడా డెఫినెట్గా వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేస్తుంది, భవిష్యత్తులో పోరాడుతుంది. ఏ అన్యాయం జరిగిన ఏ ఒక్కరిని కూడా ఆ అన్యాయం జరిగినటువంటి వాడి తరఫున వైఎస్ఆర్సీపీ అండగా నిలబడి పోరాడుతుందని తెలియజేస్తా ఉన్నాను. ఇది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్కి వచ్చేటప్పటికి ఈ రోజున ఆత్మకూరు సంబంధించి నెల్లూరు దగ్గర ఒక యాక్సిడెంట్ జరిగింది. నెల్లూరు కాన్స్టిట్యున్సీ వాళ్ళు మా ఇంటికి కూతవేట దూరంలో ఉన్నటువంటి వారికి సంబంధించి ఆ యాక్సిడెంట్ చూస్తే చాలా బాధ అనిపించింది. అంటే ఇక్కడ వైఎస్ఆర్సీపీ కొట్టుకుంటా ఉంది. ఈ ఇసుక గ్రావెల్కి సంబంధించి రోజు వందల సంఖ్యలో టిప్పర్లు ఇష్టానుసారం రీచెల్ నుంచి ఇతర జిల్లాలకి ఇతర రాష్ట్రాలకి తరలిపోతూ ఉన్నాయి. ఆ తరలించే ప్రక్రియలో ఆ టిప్పర్లన్నీ కూడా ఓవర్ స్పీడ్తో ఇష్టారాజ్యంగా వాళ్ళు రోడ్ల మీద ఆ రోడ్లని చిందరవందర చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తూ ఆ టిప్పర్లు వెళ్తున్నటువంటి తీరు ఈరోజు అందరం కూడా చూస్తూ ఉన్నాం. వైఎస్ఆర్సీపీ దీని మీద కొట్టుకుంటా ఉంది, తీవ్రమైనటువంటి అభ్యంతరాన్ని కూడా తెలియచేస్తూ ఉంది. అంటే ఇసుక గ్రావెల్ ఇష్టానుసారం టిప్పర్లు జాక్పాట్ లారీలు వీటితో మొత్తం తీసుకెళ్తున్నారు. రాష్ట్రం అతలాకుతలం అయిపోతా ఉందని చెప్తా ఉంటే ఈ పాపానికి ఈరోజు 7 మంది చిన్న బిడ్డతో సహా ఈరోజు కార్ని పోతా ఉండే కార్ని ఒక టిప్పర్ అతి వేగంగా డ్రైవర్ నిర్లక్ష్యంగా ఆ జాక్పాట్ లారీలో ఇసుకని తరలించే క్రమంలో ఈ కారుని యాక్సిడెంట్ చేసి దాన్ని నెట్టుకుంటూ వెళ్ళిపోతే ఒక్కరు కూడా మిగలకుండా దాంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ చనిపోయిన పరిస్థితి ఈరోజు దురదృష్టం నెల్లూరులో. ఆ వ్యక్తులందరూ కూడా మా నెల్లూరు సిటీ నియోజకవర్గానికి ప్రత్యేకంగా నేను నివాసం ఉంటున్నటువంటి డివిజన్లో నాకు దగ్గరలో ఉన్నటువంటి కుటుంబంలో ఉన్నటువంటి 6 మంది వ్యక్తుల గోడు ఈరోజు మనం చూసినాం. అందరూ కూడా షెడ్యూల్ క్యాస్ట్కి సంబంధించినటువంటి వాళ్ళు. సో ఈ పరిస్థితి ఎందుకు తీసుకొస్తా ఉన్నారు? ఇంకా ఎన్ని వందల మంది ప్రాణాలని మీరు బలికొనాలనుకుంటా ఉన్నారు అని కూటమి ప్రభుత్వాన్ని ఈరోజు వైఎస్ఆర్సీపీ ప్రశ్నిస్తూ ఉంది. ఎవరు బాధ్యత వహిస్తారు ఈ ప్రాణాలన్నింటికీ కూడా?
ఈ చనిపోయిన కుటుంబాలన్నింటికీ కూడా ఆ కుటుంబాల పరిస్థితి ఏంటి? అంతమంది కుటుంబాల్లో ఉన్నటువంటి వ్యక్తులు చనిపోతే ఆ కుటుంబాలకి దిక్కెవరు? మీరు చేసే పాపాలకి, మీరు చేసే అన్యాయాలకి, అక్రమాలకి మీరు సంపాదించుకునేదే కాకుండా ఈరోజు పేదవాడు మీ కాలి అడుగుల మీద కింద నల్లికి చచ్చిపోతా ఉన్నాడు అంటే మీరు ఇప్పటికైనా కళ్ళు తెరవరా? ప్రతిదీ పబ్లిసిటీలతో కొంతమందిని చంపుతారు, మీ అన్యాయాలు అక్రమాలతో కూడా కొంతమందిని చంపుతారా? వైఎస్ఆర్సీపీ ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఆ చనిపోయిన కుటుంబాలకి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ వారి కుటుంబ సభ్యులకి మనోధైర్యం ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తా ఉంది. ఈ లారీకి సంబంధించి అయితే కంప్లీట్గా అది టీడీపీకి సంబంధించినటువంటి నేతలది. వారు ఈరోజే కాదు, గత 16 నెలల నుంచి కూడా ఇదే ప్రక్రియ. దీనివల్ల ప్రకృతి వనరులను దోచుకోవడం అన్నది ఒకటైతే, ప్రాణాలు కోల్పోవడం కూడా జరుగుతూ ఉంది. కాకపోతే ఈరోజు ఇంత భారీ స్థాయిలో 7 మంది ఒకే దగ్గర చనిపోవడం అన్నది అత్యంత దురదృష్టకరమైనటువంటి విషయం. దీని మీద గవర్నమెంట్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీని మీద ఎంక్వైరీ వేయాలి. దీంట్లో ఎవరు ఏ విధమైనటువంటి అన్యాయాలు చేస్తూ ఉన్నారో అటువంటి వారందరి మీద కూడా చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేస్తుంది.